కుంభక రేచక అంటే ముందు గాలి పీల్చుకుంటాం, తర్వాత లోపల కొంచెంసేపు స్ట్రక్ చేసి ఉంచుతాం, తర్వాత విడిచిపెడతాం. ఈ ప్రాణాయామంలో ఉండేటువంటి ఈ మూడు తెలుసుకోగలిగితే ఏంటి ఇడా పింగళ సూర్యనాడి చంద్రనాడి కూడా మనం ఏమిటంటే గాలి లోపలికి పీల్చడం కొంతసేపు, ఎంతసేపు మినిమం మనం లోపల గాలిని ఉంచగలుగుతామో దానికి ఆ 7 ముందు 6 చక్రాలు ఉన్నాయి మనసు, షట్చక్రాలు అంటారు. అది మూలాధార కింద నుంచి బుధస్థానం నుంచి మూలాధార స్వాధిష్టాన అనాయిక విశుద్ధ ఆజ్ఞ సహస్రార ఈ 6 చక్రాలు కూడా ఈ గాలిని క్రమబద్ధంగా మీద నుంచి కిందికి, కింద నుంచి మీదకి పంపించగలిగిన వాడే మహర్షి. దాన్ని ఏం చేశారంటే లోపల ఉన్న గాలిని లోపలే బంధించి బయటికి విడిచిపెట్టకుండా ఇవాళ కూడా 2000 సంవత్సరాలు జీవించినటువంటి మహావతార బాబా గురించి ఎంతమందికి తెలుసా? మీకు ఇప్పటికీ ఉన్నారు ఆయన రజనీకాంత్ గారు గురువు గారు బాబా సినిమా చూసారే, ఇప్పుడు స్టిల్ ఆయన తన శిష్య పరంపర కూడా ఉంది. క్రియాశీలక యోగా అంటారు. ఆ యోగాను ఆయనటువంటి మహాత్ములు అద్భుతమైనటువంటి సాధించారు. ఏంటంటే ఆయువే వాయువు, మీకు ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఆయువు తీరిపోయింది అంటారు. మామూలుగా మనుషుల్ని ఆయువు తీరిపోయింది అని అంటే అయిపోయింది. ఆయువుని ఏం చేశారంటే భగవంతుడు కొంత డబ్బు మన బ్యాంకులో ఎలాగైతే డిపాజిట్ చేస్తామో ఈ ఆయువుని తీసుకొచ్చి వీడికి ఇంత లైఫ్ స్పాన్ అనేటువంటి దాన్ని పెట్టారన్నమాట. ఈ గాలిని మనం పీలుస్తున్నాం, వదిలిపెడుతున్నాం, పీలుస్తున్నాం, విడిచిపెడుతున్నాం. అంచేత ఎక్కువగా శ్రమించేవాళ్ళు, ఎక్కువగా ఆయాసపడేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకగలుగుతారు. అంటే కూల్గా ప్రశాంతంగా ఉన్నవాళ్ళు చాలా కాలం ఉండడానికి కారణం ఏంటంటే మనం బ్రీతింగ్ తక్కువ సమయంగా ఎంత కావాలో అంతే తీసుకుని అంతే విడిచిపెడతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తీసుకున్న గాలిని విడిచిపెట్టకుండా లోపల బంధించి కుంపించి చాలా సంవత్సరాలు బతకవచ్చు అని నిరూపించారు. ఇదేమైనా తెలియనటువంటి విద్య కాదు, ఇది మరొక తంత్రం కానీ మన మంత్రం కానీ లేదు. సాధన మన పనులు సమకూరుతారులోన అంటే ప్రాక్టీస్ మ్యాన్ పెర్ఫెక్ట్. దీనివల్ల ఏంటంటే అద్భుతమైనటువంటి దీన్ని చేయగలిగేటువంటి గొప్ప ప్రక్రియ అది చేసి చూపించారు. ఇప్పటికీ ఇవాళ కూడా ఉన్నారు హిమాలయ ఎక్కడ ఋషికేశ్ బదరి కేదారు మహాత్ములు ఇప్పటికీ కూడా అనేక మంది బయటకు వస్తున్నాయి ఈ మధ్య. ఇవాళ సాయంత్రం సత్సంగం ఉందండి, ఈ శ్వాస మీదే పోదామా అశోక్ నగర్ అని చెప్పారు 3 గంటల గిట్ట. ఎక్కడ సార్ అశోక్ నగరు స్టేట్ బ్యాంక్ ఎదురు ఏదో ఆకృతి కళ్యాణ మండపం ఇక్కడ పెట్టండి, నేను చెప్తాను.